ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు ఏది విలువైనది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా రంగనాథపురం అనే చిన్న గ్రామంలోని ప్రజలు ఎవరి జీవనాధారం మీద వాళ్ళు ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా జీవిస్తుండేవారు. అక్కడ రంగయ్య అనే ఒక బంగారు నగల వ్యాపారి చాలా నిజాయితీగా వ్యాపారం చేసేవాడు. అందుకే రంగయ్యలో ఉండే నిజాయితీ వల్ల అందరూ రంగయ్య దగ్గరే ఎక్కువగా కొనుగోలు చేసేవారు. రంగయ్య భార్య సుశీల చాలా నెమ్మదస్తురాలు, ఆదర్శవంతమైన గృహిణి. ఆ దంపతులకు ధర్మ అనే కొడుకు ఉన్నాడు. అతను 10వ తరగతి చదువుతున్నాడు. చాలా తెలివైనవాడు, కానీ ఎక్కువగా మాట్లాడడు. నలుగురితో ఎప్పుడూ కలవడు, ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాడు. రంగయ్య ఒకరోజు తన భార్య సుశీలతో, వీడు ఎప్పుడూ ఎవరితోనూ కలవకుండా చదువుకుంటూ ఉంటాడు. లోక జ్ఞానం లేకపోతే ఎలా? రేపు నా తర్వాత నా వ్యాపారం ఎలా చూసుకుంటాడో అని బాధపడతాడు. అప్పుడు సుశీల, మీరేం బాధపడకండి, తక్కువగా మాట్లాడటం వాడి స్వభావం, అంతే. చదువుతో పాటు లోకజ్ఞానం కూడా అదే పెరుగుతుంది అని సర్ది చెప్తుంది. ఇక అదే ఊరిలో భూషయ్య అనే మరో నగల వ్యాపారి ఉండేవాడు. కానీ ఇతడు ఎంత ప్రయత్నించినా తన తోటి వ్యాపారి అయిన రంగయ్యలాగా వ్యాపారం చేయలేకపోయేవాడు. అందుకని రంగయ్య అంటే భూషయ్యకు చాలా అసూయ. రంగయ్యని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఊరి పెద్ద అయిన వీరయ్య కూతురు పెళ్ళికి అందరినీ ఆహ్వానిస్తాడు. పెళ్ళైపోయిన తర్వాత ఆ ఊరిలోని పెద్ద మనుషులంతా కూర్చున్నప్పుడు రంగయ్య వీరయ్యతో, వీరయ్య, చాలా వైభవంగా నీ కూతురు పెళ్ళి చేశావు. ఎంతైనా కూతురు పెళ్ళి చేస్తే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేనిది అంటాడు. అప్పుడు వీరయ్య, పిల్లలు మన కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు, దానికంటే మనకింకా ఏం కావాలి అంటాడు. అప్పుడు భూషయ్య మధ్యలో కలగచేసుకొని, అవునులేండి, పిల్లలు మన కళ్ళ ముందు తెలివైన వాళ్ళుగా ఎదిగితే మనకే కదా సంతోషం, కానీ రంగయ్య గారికి అదృష్టం లేదేమో అనిపిస్తుంది అంటూ గట్టిగా నవ్వేస్తాడు. ఇప్పుడు మన ధర్మకి ఏమైందని అలా అంటున్నావు అని వీరయ్య అంటాడు. మీకు తెలియదు కదా, రోజు రచ్చబండ దగ్గర జరిగే విషయం. ధర్మకి బంగారానికి వెండికి తేడా కూడా తెలీదు. మన రంగయ్య చుట్టుపక్కల ఊళ్ళలో తెలివైన వ్యాపారి, కానీ అతని కొడుకేమో బంగారానికి వెండికి కూడా తేడా తెలియని మూర్ఖుడు అనేసరికి అక్కడి వారంతా గట్టిగా నవ్వేస్తారు. ఆ అవమానం తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగయ్య. అలా కోపంగా వెళ్ళిన రంగయ్య ఇంటికి వెళ్ళి గట్టిగా అరుస్తూ తన భార్యని కొడుకును పిలిచి సుశీలతో, వీడు నా పరువు అంతా తీసేశాడు. నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను, వీడికి లోకజ్ఞానం తెలియట్లేదని. ఇంత పెద్ద వ్యాపారినైనా నా కడుపును పుట్టి వీడొక మూర్ఖుడు అనిపించుకుంటున్నాడు అని. ఒరే ధర్మ, బంగారం వెండి ఈ రెండిట్లో ఏది విలువైందో చెప్పరా అంటాడు. ధర్మ ఒక్క నిమిషం కూడా తడుముకోకుండా బంగారం అని టకీమని చెప్పేశాడు. రంగయ్య మరి అంత ఆశ్చర్యపోయి, భూషణ దగ్గర ఎందుకురా నా పరువు తీస్తున్నావు అని అంటాడు. అప్పుడు ధర్మ, నాన్నగారు, మీరు ముందుగా శాంతించండి అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి తాగండి చెబుతాను అంటాడు. అవి తాగి, ఇప్పుడు చెప్పరా, భూషయ్య ముందు నా పరువు ఎందుకు తీసేశావు? అతను అందరి ముందు నీ కొడుకు మూర్ఖుడు అని నన్ను హేళన చేశాడు అంటాడు. అప్పుడు ధర్మ, నాన్నగారు, నేను ప్రతిరోజు పాఠశాలకు వెళుతుండగా ఆ భూషయ్య గారు రచ్చబండ దగ్గర కూర్చొని నన్ను పిలిచి ఒక చేతిలో వెండి నాణెం, ఒక చేతిలో బంగారు నాణెం పెట్టి ఏది విలువైందో తీసుకోమనేవారు. నేను వెండి నాణెం తీసుకునేవాడిని. బహుశా అందుకే అతను అలా అని ఉండవచ్చు అంటాడు. మరి రెండిట్లో ఏది విలువైందో తెలిసినప్పుడు వాళ్ళ ముందు ఎందుకురా వెర్రివాళ్ళ ఉన్నావు అంటాడు రంగయ్య.
అప్పుడు ధర్మ వాళ్ళ నాన్నని గదిలోకి తీసుకువెళ్ళి అలమరల నుంచి చిన్న పెట్టెను చూపిస్తే రంగయ్య దాన్ని తెరిచి దాని నిండా వెండి నాణాలు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ధర్మ, నాన్నగారు, నేను మూర్ఖుణ్ణి కాదు, రోజు అందరి ముందు నన్ను అవమానించాలనే ఒకే ఒక ఉద్దేశంతో అతను నన్ను పిలిచి విలువైన నాణం తీసుకోమనేవాడు. కానీ నాకు తెలుసు బంగారమే విలువైందని. నేను బంగారు నాణం తీసుకుంటే ఆ రోజే ఆట ముగిసిపోతుంది. కానీ నేను రోజు వెండి నాణం తీసుకుంటుంటే ఇలా ఇంత లాభం చేకూరింది. అలా రోజు నేను తీసుకునే నాణాలు ఇవే. నేను అలా చేస్తుంటే నా స్నేహితులు అక్కడ వారంతా నవ్వేవారు. అదంతా నాకు అనవసరం. ఆ ఒక్క బంగారు నాణం కంటే ఇవి విలువైనవి. నలుగురిలో మనం తెలివైన వాళ్ళు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మన తెలివి ఏంటో అదే బయటపడుతుంది అంటాడు కొడుకు. కొడుకు అంత తెలివిగా ఆలోచించేసరికి, ఒరే ధర్మ, నువ్వు ఇంత తెలివిగా ఆలోచిస్తావు అనుకోలేదురా, ఆ భూషయ్యకు తగిన గుణపాఠమే చెప్పావులే అని నవ్వుతూ కొడుకుని దగ్గరకు తీసుకుంటాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఫ్రెండ్స్, తెలివితేటలంటే అందరి ముందు తగ్గాల్సిన చోట తగ్గాలి, మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. అదే వివేకవంతుల లక్షణం. కథ నచ్చిందా ఫ్రెండ్స్? మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.